హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మన ఛానల్లో లాంగ్ వీడియో అయితే వచ్చింది. ఇది నాకు చాలా స్పెషల్ వీడియో అండి. బికాజ్ ఫస్ట్ టైం ఫ్యామిలీ అందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక వ్లాగ్ టైప్ వీడియో అయితే చేశాను. ఇంతకీ మేమందరం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యాము అనుకుంటున్నారా? ఇది మా బాబుకి భోగిపళ్ళు పోసే రోజు తీసిన వీడియో అండి. మా బాబుకి యాక్చువల్లీ ఇప్పుడు 3rd ఇయర్ నడుస్తుంది అనమాట. ఫస్ట్ ఇయర్ వాడు మరీ చిన్నగా ఉన్నాడని చేయలేదు. సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి మేము అప్పుడు చేసుకోకూడని సిచ్యువేషన్ లో ఉన్నాము. సో ఈ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో భోగిపళ్ళు చేయాలి అని ఫిక్స్ అయ్యాయి అనమాట. మేమైతే సంక్రాంతికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అంటే మమ్మీ వాళ్ళ అమ్మ అండ్ నాన్న ఆ ఇంటికి అయితే వెళ్ళాము. సో వాడికి తాతమ్మ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఈవెంట్ ఏదో వాళ్ళ కళ్ళ ముందు అలా చేయాలి అన్నట్లుగా భోగిపళ్ళు చేద్దాం అన్నట్లుగా ప్లాన్ చేశాము. ముందుగా మా రోహన్ బాబుకి అయితే స్నానం అనేది చేపిస్తున్నాము. ఇలా టబ్ లో రోజ్ పెటల్స్ వేసి ఇలా మంచిగా అయితే వాడికి స్నానం చేపించింది మా పిన్ని అనమాట స్నానం చేయించేది. ఒక్క రోజులో తెల్లగా పోయాలి అని చూసారా ఎలా రుద్దుతుందో ఫుల్ గా. రోహన్ బాబు స్నానం చేయగానే అలా టబ్లో కూర్చోడం వాడికి అలవాటు అనమాట. మొత్తానికి రోహన్ బాబు స్నానం అయితే అయిపోయింది. చాలా ఎల్లిగానే అయితే స్నానం చేయించాము, రెడీ చేసాము బాబుని. కానీ మా హస్బెండ్కి ఆ రోజు హాలిడే లేకుండే, ఈవినింగ్ వరకు వస్తాను ట్రై చేస్తాను అంటే మా హస్బెండ్ కోసం అయితే ఆగాము. కానీ కుదరలేదంట. సో ఇంకా మేము స్టార్ట్ చేసేసాము. అప్పటికి ఇంకా నైట్ అయిపోయింది. నైట్ అంటే మరీ నైట్ కాదు కానీ 6:30 అలా అయిపోయింది. ఇంకా అప్పుడు రోహన్కి డ్రెస్ నేను అంతకుముందే ఆర్డర్ చేసి ఉంచాను కానీ అది కరెక్ట్ టైంకి రాలేదు. సో ఆల్రెడీ ఉన్న కుర్తా పైజామా వేసి దానికి మా తాతయ్య కండువా ఇలా సెట్ చేసింది మా పిన్ని. అలా వాడి అవుట్ఫిట్ అయితే మేము సెట్ చేసేసాము. మన తెలుగులలో అది ఫంక్షన్ అవ్వనియండి, ఫ్యామిలీ గ్యాదరింగ్, ఏదో చిన్నపాటి ఫెస్టివల్ అవ్వని, ఏదో ఒకటి ఆడవాళ్ళం మనం గ్యాదర్ అయ్యామంటే ఖచ్చితంగా పసుపు కుంకుమ గంధాలు అయితే ఒకరికొకరం పెట్టుకొని పూలు అలా ఇచ్చి పుచ్చుకొని అలా అయితే చేస్తాం కదా. ఇక్కడ మా పిన్ని వాళ్ళు కూడా అలా చేశారు. వచ్చిన వాళ్ళందరికీ పసుపు కుంకుమ ఇచ్చి వాళ్ళకి గంధం పెట్టి పువ్వులు అయితే ఇచ్చారనమాట. అదొక మన తెలుగు ట్రెడిషన్ అనుకుంటా. మా ఇళ్లలో ప్రతి దానికి అలా ఫాలో అవుతుంటారు. మీ ఇళ్లలో అలా చేస్తారా నాకు కమెంట్ చేయండి. ఇది మీషో నుంచి తీసుకున్న కట్టెన్ అండి. బ్యాక్ డ్రాప్ ఇలా ఉండాలి అన్నట్టుగా సెట్ చేసాము. ఇంకా మా ఇంట్లో ఉన్న చెరుకు గడ, ఫ్లవర్స్, చాక్లెట్స్ అవన్నీ ఇలా పెట్టి మంచిగా నీట్గా అయితే రెడీ చేసుకున్నాము. హారతి బాబుకి ఇవ్వాలి కాబట్టి నేనైతే ఇక్కడ హారతి సిద్ధం చేసుకున్నాను. ఈ వీడియోలో నేను చాలా రియల్ అండ్ రా టాక్స్ అంటే ఉన్నది అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ అయితే చెప్తున్నా అనమాట. మేము ఇవన్నీ ఇట్లా అరేంజ్ చేస్తూ అక్కడ సెట్ చేస్తూ ఉన్నప్పుడు మా తాతయ్య అక్కడ కూర్చొని ఉన్నారనమాట. అయితే నేను గమనించాను, ఏడుస్తూ ఉన్నారు. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే, లేదు నేనేమి ఏడవట్లే అంటే, నేను చూసా మీరు ఏడుస్తున్నారు, ఏం జరిగింది ఏంటి అని అడిగితే, తనకి 5 daughters అనమాట. ఎప్పటి నుంచో సన్ కోసం చాలా వెయిట్ చేశారు. కానీ మొత్తం 5 daughtersే అనమాట. తనకి సన్ అంటే ఇష్టం. అలానే ఆడపిల్లలు అంటే ఇష్టం లేదని కాదు, చాలా ఇష్టం. చాలా బాగా చూసుకున్నారు కదా ఉన్న 5 daughtersని కూడా. కాకపోతే ఎక్కడో అలా ఉండిపోయింది. ఇప్పుడు బాబు కదా నాకు అదొక హ్యాపీనెస్. ప్లస్ వాళ్ళ కళ్ళ ముందు ఏదో ఇట్లా ఇవన్నీ చూడలేదంట చిన్నప్పటి నుంచి, ఇలా భోగిపళ్ళు చేయడం అప్పట్లో ఇంత ఏం లేదంట. అలా మేము చేసుకోవడం, ఇలా డెకరేట్ చేసుకోవడం ఇవన్నీ చూసి ఎందుకో ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ అట్లా అనిపించి ఎమోషనల్గా ఫీల్ అయ్యారంట. అయితే నేను అనుండే, ఇలా మీరు చూడాలి, ఏదో ఒకటి మీ కళ్ళ ముందు ఒక ఈవెంట్ జరగాలి, వాడిది చిన్నదో పెద్దదో ఏదో ఒకటి అట్లా జరగాలని నేను ఇక్కడ చేస్తున్నాను అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. ఇక్కడ భోగిపళ్ళ ప్లేట్ అయితే నేను రెడీ చేస్తున్నాను. ముందుగా ఆ ప్లేట్లో పసుపు కుంకుమ అక్షంతలు వేసి పూలు, చాక్లెట్స్, చెరుగ్గడ ముక్కలు, కాయిన్స్, రేగిపళ్ళు ఇవన్నీ వేసి మంచిగా కలుపుకున్నాను. దిష్టి తీయడానికి మనకు కావాలి కదా. సో ఇక్కడైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ నేను విన్న దాని ప్రకారం తల్లి బొట్టు పెట్టి హారతి ఇచ్చి తల్లి ఫస్ట్ భోగిపళ్ళు తిప్పి దిష్టి తీయాలంట. సో నేను చూసి విన్న దాని ప్రకారంగా నేర్చుకొని అటు 3 సార్లు, లైక్ క్లాక్ వైజ్ 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు ఈ భోగిపళ్ళని పట్టుకొని మనం దిష్టి అయితే బాబుకు తీసి ఆ బాబు మించి ఇట్లా తల మించి వదిలేయాలంట మన చేతిలో ఉన్న గుప్పెట్లో ఉన్న భోగిపళ్ళని. అలా అయితే నేను ఫస్ట్ చేశాను. తల్లి దిష్టి తీసిన తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళు ఇంకా అందరూ పోసేయచ్చంట భోగిపళ్ళు. నేనైతే మా తాతయ్య అమ్మమ్మే కదా అక్కడ ఉన్న వాళ్ళలో పెద్దవాళ్ళు, సో వాళ్ళని పిలిచాను. వాళ్ళిద్దరూ కూడా మంచిగా మా రోహన్ బాబుకి బొట్టు పెట్టేసి, తల్లి ఒక్కటే ఫస్ట్ అయితే హారతి ఇవ్వాలంట, అందరూ ఇవ్వనవసరం లేదంట. సో బొట్టు పెట్టి మంచిగా భోగిపళ్ళు తిప్పి దిష్టి అయితే తీసి చేశారు. అలా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మేము ఇన్వాల్వ్ చేసి అందరితో భోగిపళ్ళు అయితే పోయించాము. మేము ఈ ఈవెంట్ అనేది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేశాం కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళని అయితే పిలిచాము. అమ్మ వాళ్ళ వదిన అండ్ వాళ్ళ కూడలు అనమాట. వాళ్ళు మా అత్తయ్య వాళ్ళైతే మంచిగా భోగిపళ్ళు పోసారు. మా పిన్ని, మా మమ్మీ వాళ్ళ సొంత పిన్ని వాళ్ళు కూడా అక్కడక్కడే ఉన్నారనమాట, పండగకు వచ్చారు. సో మా పిన్ని, బాబాయ్, వాళ్ళ బాబు అలా పిల్లలు పెద్దలు అందరినీ ఇన్వాల్వ్ చేసి మంచిగా భోగిపళ్ళు పోయించాము. రోహన్కి అయితే చాలా మంచిగా అనిపించింది. అక్కడ మేము చేసింది ఏం లేదు, ఫుల్గా ఏం హెవీగా అట్లా ఏం లేదు, కానీ ఫ్యామిలీతో మంచి టైం అయితే స్పెండ్ చేశాము. నా బాబు రోహన్కి ఇట్లా అందరు ఫ్యామిలీ కలిసి అట్లా బ్లెస్ చేస్తూ దిష్టి తీసి అంతా అలా చేయడం కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట. సో
ఇది ఒక మంచి మెమరీ లాగా ఉండాలి అన్నట్లుగా ఒక వీడియో కూడా తీసుకున్నాను అనమాట. దీంట్లో నేను యూజ్ చేసిన బ్యాక్ డ్రాప్ ఉంది కదండి, ఇది నేను మీషో నుంచి పెట్టుకున్నాను అనమాట. చాలా తక్కువ కాస్ట్ వచ్చింది, చాలా బాగుంది. ఆ కర్టెన్ రియల్గా ఫ్లవర్స్ ఏదో హ్యాంగ్ అవుతున్నట్టు, అసలు బయట రియల్గా అసలు చాలా బాగుంది అనమాట. ఫ్లవర్స్ గార్లాండ్స్ ఉన్నాయి కదా, అది రియల్ లుక్ అయితే వచ్చిందనమాట. మంచిగా నాకు 140 రూపీస్ అలా వచ్చిందంటే. మీకు ఎవరికైనా నచ్చితే లింక్స్ అని పెట్టండి కింద. అందరూ భోగిపళ్ళు పోయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏవైతే భోగిపళ్ళు వాళ్ళ తల మించి పిల్లల తల మించి పోస్తామో అవన్నీ ఒక కవర్లోకి వేసుకొని ఎవరు తొక్కని చోటు అయితే పడేయాలంట. ఈవెన్ కాయిన్స్తో సహా చాక్లెట్స్ అవన్నీ పడేసేయాలంట. అంటే మనం దిష్టి తీసాం కదా, సో అవి ఇంకా కాయిన్స్ కానీ ఆ చాక్లెట్స్ కానీ తినొద్దు, కాయిన్స్ మనం రిటర్న్ తీసుకోవద్దని అన్నారు. సో అవన్నీ మేము ఒక కవర్లో తీసుకొని ఎవరు తిరగని చోటు అయితే పడేసామన్నమాట. నెక్స్ట్ బాబు డ్రెస్ అనేది తీసేసి ఆ డ్రెస్ మంచిగా జాడిచ్చి వేసేసి మేము మంచిగా రోహన్కి అయితే దిష్టి తీసేసాము కాబట్టి స్నానం అనేది మళ్ళీ చేయించాము. చేసి వాడిని ఫ్రెష్ చేసాము. లాస్ట్లో ఇలా ఫ్యామిలీతో మొత్తం గ్రూప్ ఫోటో సెషన్ అయితే స్టార్ట్ చేసేసాము అనమాట. కొన్ని గ్రూప్ ఫోటోస్ ర్యాండమ్గా పిక్స్ అలా తీసుకొని అలా వైండప్ చేసాము. ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.